బయట గూడా మనం యాక్టరే గాబట్టి, సినిమాలో నాకు కావాల్సిన నేను మామూలుగా యాక్టర్‌గా చేసే అబ్జర్వేషన్స్ అవన్నీ గూడా అవినాష్‌తో డిస్కస్ జేయడం, అవన్నీ మరింత బాగా రావటానికి అవినాష్ అలా చేద్దాం, ఇలా చేద్దాం అని చెప్పి చాలా లైవ్లీగా, చాలా ఇష్టంతో, ఎంతో ప్యాషనేట్‌గా, లైవ్లీగా చేసాం మేము. అది స్క్రీన్‌లో గూడా తెలుస్తుంది. అసలు మామూలుగా మనందరికీ సినిమాలంటేనే చాలా ఇష్టం. ఆ సినిమాలో ఇంకో సినిమా గురించి సినిమా తీయటం అంటే అది ఇంకా చాలా బావుంటుంది చూడటానికి. ఇది మీకు ఇది థియేటర్‌కొచ్చిన వాళ్ళందరూ గూడా గ్రూప్ వాచింగ్‌కి చాలా బావుంటుంది. మీ ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో వస్తే ష్యూర్‌గా నవ్వులు, కేకలు, విజిల్స్ ఇవన్నీ గూడా ఎక్స్‌పెక్ట్ జేస్తున్నాం. నాకు మైండ్‌లో సబ్‌కాన్షియస్‌గా ఆ పిక్చరే ఉంది మైండ్‌లో. థియేటర్‌లో అందరూ గోల చేస్తున్న పిక్చరే ఉంది. ఈ సినిమా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. రెగ్యులర్‌గా అనిపించదు. ఎందుకంటే డైరెక్టర్స్ అండ్ రైటర్స్ చాలా బేసిక్‌గా వాళ్ళ వ్యక్తిత్వమే కొత్తగా ఆలోచించటం గాబట్టి సినిమా ఎక్కడ చూసినట్టు అనిపించదు. బ్రీజీగా చాలా కొత్తగా అనిపిస్తుంది. సంభాషణలు, అందులో ఉండే కాన్వర్జేషన్స్ గానీ, అందులో వచ్చిన కామెడీ గానీ, తీసుకున్న ప్లాట్ లైన్ గానీ అన్నీ చాలా కొత్తగా అనిపిస్తాయి. ఇలాంటి ఫిల్మ్‌కి ఇంత అడ్వాన్స్డ్ ఫ్యూజన్ ఉండే, లిరికల్ వాల్యూ ఉండే ఒక మంచి మ్యూజికల్ ఎక్స్‌పీరియన్స్ రావడం మనకు చాలా అరుదు. ఈ ఫిల్మ్‌లో 3 సాంగ్స్ ఉన్నాయి. ఎమోషనల్ సాంగ్, ర్యాప్ సాంగ్ అండ్ లవ్ సాంగ్ ఇలా చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. సో, అది థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేసినప్పుడు ఒక రకమైన హై వస్తుంది. థియేటర్‌లో చూసిన వాళ్ళందరూ కూడా అదే అన్నారు. మాకు కూడా అదే వచ్చింది. కాబట్టి మీరందరూ థియేటర్స్‌కొచ్చి ఈ ఫిల్మ్ చూడాలి. అందరూ కలిసి నవ్వుకోవాలి, కలిసి ఎక్స్‌పీరియన్స్ చేయాలి. మనల్ని మనం ఐడెంటిఫై చేసుకున్నట్టు ఉంటుంది సినిమా. ఈ సినిమాలో ఏదో ఒక బ్యాట్స్‌మన్ 150 కొట్టేసి మిగతా వాళ్ళందరూ 2, 3, 5 అలా కొట్టినట్టు కాకుండా ప్రతి ఒక్కళ్ళు ఒక 70, 80 రన్స్ కొడితే ఎలా ఉంటుందో అలా ప్రతి క్యారెక్టర్‌కి ఒక విలువ, ఒక ప్రతి క్యారెక్టర్‌కి ఒక విలువ ఉంటుంది. ప్రతి క్యారెక్టర్‌తో ఒక్కొక్కళ్ళు ఇది నేనే గదా! ఇది తను నేనే గదా! అలాగ ఒక్కొక్కరికి కనెక్ట్ అవుతారు. సో, వైడ్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్‌లో వైడ్ రేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ కనెక్షన్‌కి ఛాన్స్ ఉంది. సో, ఈ సినిమా చూడండి థియేటర్స్‌లో గ్రూప్ వాచింగ్ చాలా బావుంటుంది. అండ్ సినిమా అయిపోయిన తర్వాత ఒక విధమైన అరే! మనకి ఒక టీమ్ ఉంది గదా! మనం ఎందుకు జేయగూడదు? అని ఎవరికి వాళ్ళు పర్సనల్‌గా వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకుంటారు. బయటికెళ్ళిన తర్వాత ఆ టీమ్ స్పిరిట్ యొక్క ఇన్స్పిరేషన్ అనేది మనసులో ఫీల్ అవుతారు. ఇలాంటి టైంలో మనకి సోషల్ మీడియా ఇవన్నీ వచ్చిన టైంలో ఒక లైక్ మైండెడ్ పీపుల్ మన పక్కనే ఉంటే మనం ఎన్ని చేయొచ్చు అనే ఫీలింగ్ వచ్చి, అరే రారా పదరా మనం చేద్దాంరా అనే ఒక ఫీలింగ్ ఆడియన్స్‌లో వస్తుందని నేను గట్టిగా అనుకుంటున్నాను. నేను సినిమా చూసినప్పుడు, నేను చేసినప్పటికీ నాకు ఆ ఫీలింగ్ కలిగింది. ఇలాంటి చాలా బ్యూటిఫుల్ ఫీలింగ్ అన్ని సినిమాల్లోనూ రాదు. ఈ సినిమాకి అందరూ వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. అండ్ మీడియా వాళ్ళు గూడా ఈ ఫిల్మ్‌ని వాళ్ళ తరపు నుంచి ముందుకు తీసుకెళ్తే చాలా హ్యాపీగా ఉంటుంది.